ఓం నమో నమ శివాయ. మరో చిన్న స్టోరీ. ఒకసారి ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు. దారిలో పూల చెట్లు, ముళ్ళ పొదలు రెండూ ఉన్నాయి. మొదటి వ్యక్తి పూల దగ్గర ఆగి వాటి సువాసన చూసి సంతోషించాడు. రెండో వ్యక్తి ముళ్ళ దగ్గరే ఆగి వాటిని చూపిస్తూ అన్నాడు, మన దారి మొత్తం ముళ్ళే, ప్రపంచం చెడ్డది, మనకు అదృష్టం లేదు అన్నాడు. మొదటి వ్యక్తి నవ్వి అన్నాడు, అయ్యా, నువ్వు ఏ దారి చూసుకుంటే నీ జీవితం కూడా అదే దారికి వెళ్తుంది. పూల మీద చూపు ఉంటే సువాసన వస్తుంది, ముళ్ళ మీద చూపు పెడితే నొప్పి వస్తుంది. రెండో వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ సాయంకాలానికి ఇద్దరు తమ తమ దారులకు వెళ్ళినప్పుడు పూలను చూస్తూ నడిచిన వ్యక్తి సురక్షితంగా వెళ్ళిపోయాడు. ముళ్ళను చూస్తూ నడిచిన వ్యక్తికి దెబ్బలు తిన్నాడు. అతను అప్పుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు, జీవితం అడవి కాదు, మన మనస్సే దారి. మన దృష్టి ఎలా ఉంటే మన గమ్యం కూడా అలాగే మారుతుంది. నువ్వు ఏది చూడాలని నిర్ణయించుకుంటావో అదే నీ జీవితం అవుతుంది. నువ్వు కరెక్ట్ వేని ఎంచుకుంటే నీ జీవితం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్ వేలోనే వెళ్తుంది. అదే రాంగ్ వే ఎంచుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా నీకు బాగానే ఉన్నా లాస్ట్కి వచ్చేసరికి కష్టాలు పాలవుతావు. సో మనం ఎంచుకున్న దారిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది.